జనరల్గా మనము అమెరికాకు సంబంధించిన మిలిటరీ కాంప్లెక్స్ గురించి మాట్లాడతాం. సో ఇక్కడ ఆయుధాలు అన్నప్పుడు మీకు యూరోప్ యూనియన్ అలాగే కొన్ని వెస్టర్న్ కంట్రీస్ ఇక్కడ నుంచి వీళ్లకు స్పేర్ పార్ట్స్ అనండి, సిస్టమ్స్, సెన్సార్స్, కాంపోనెంట్స్ చాలా రకాలుగా వీళ్ళు కొంటూ ఉంటారు. అమెరికా వాళ్ళు కొంటూ ఉంటారు. కొని వీళ్ళు అత్యాధునికమైన ఆయుధాలు తయారు చేస్తూ ఉంటారు. ఉదయం వీడియోలో కూడా F-16 గురించి మాట్లాడాం. ఎలాగ చైనా వాడి JF-17 విమానాన్ని లాక్ చేయగలరు అంటే ఆ స్థాయిలో వీళ్ళ టెక్నాలజీ ఉంటుంది అని మాట్లాడాం. అంటే అమెరికా మిలిటరీ కాంప్లెక్స్. ఇక రష్యా అన్నారు అనుకోండి, ఆన్ గోయింగ్ వార్ కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి కావలసిన ఆయుధాలను అంతా కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం వాళ్ళ దేశంలోనే తయారు చేస్తారు. ఎక్సెప్ట్ ఇప్పుడు ఇరాన్ వద్ద మిజైల్స్ కొంటారు, అలాగే నార్త్ కొరియా వద్ద ఉండే కొన్ని మిజైల్ సిస్టమ్స్, ఇలాగా తక్కువ ధరకు వచ్చే ఆయుధాలను కొంటూ ఉంటారు. ఇవాళ ప్రపంచ స్థాయిలో ఈ సూపర్ పవర్స్ మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటారండి. వాళ్ళు ఒక వాచ్ డాగ్ లాగా ఈ ప్రపంచంలో ఒక్కొక్క దేశము ఏం చేస్తుంది దీన్ని గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఏమిటి అంటే భారత్ యొక్క మిలిటరీ కాంప్లెక్స్. ఇంతకుముందు నాకు తెలిసి ఇలాంటి మాట ఇండియాస్ మిలిటరీ కాంప్లెక్స్ అని చెప్పి ఎప్పుడు మనం మాట్లాడింది లేదు. ఎందుకు అంటే వరల్డ్ లెవెల్లో ఎక్కడ బెస్ట్ వెపన్స్ ఉన్నాయో కొంటూ ఉంటాం. మనము ఏం తయారు చేస్తాము అనేది ఎప్పుడూ మాట్లాడం. గత 10 ఏళ్ల నుంచి మీరు గమనించారో అనుకోండి, భారత్లో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. విదేశాల్లో DRDO వాళ్ళు ఏమేమి తయారు చేస్తున్నారు అది 2020 నుంచి టోటల్గా మారిపోయిందండి. ప్రతి వారము కూడా. సో ఇవాళ మీకు సూపర్ పవర్స్ అనబడే దేశాలు బిత్తరపై చూస్తున్న విషయం ఏమిటి అంటే ఇండియాస్ మిలిటరీ కాంప్లెక్స్ 2 లక్షల కోట్ల రూపాయలు తమ ఆయుధాల కోసము ఖర్చు పెడుతున్నారు. చైనా వాడు మన డిఫెన్స్ బడ్జెట్ పెంచాలి అని చెప్పి మనల్ని కవ్విస్తున్నాడు అంటున్నాం. నువ్వు కాదురా, నువ్వు నాకు చెప్పడము కాదు, నువ్వేదేదో నాటకాలు ఆడడం కాదు. నేను నా దేశము కోసము నా డిఫెన్స్ బడ్జెట్ను పెంచుతున్నాను. నాకు ఆయుధాలు అవసరం. ఎందుకు? వ్యాపారము కోసము. నేను ఎగుమతులు చేయడానికి నాకు ఆయుధాలు అవసరము. ఇదేనండి ట్రెండ్. సో సూపర్ పవర్స్ ఎందుకు షాక్ అవుతున్నారు అంటే ఇదే కారణం. మీరు అమెరికా అనండి, చైనా అనండి, ఇద్దరు కూడా. ఎందుకంటే రష్యాను కలపము, రష్యా మీద శాంక్షన్స్, ఎవరు కూడా రష్యా వద్ద ఆయుధాలు కొనరు. కాబట్టి అమెరికా, చైనా వీళ్ళు ఎలాంటి ఒక షాక్లో ఉన్నారంటే ఏకంగా 2 లక్షల కోట్లు వీళ్ళు ఖర్చు పెడతారా? చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి ఒక ఆట అంటే నోటామ్ గురించి మాట్లాడాం. మనము నోటామ్ అని చెప్తాము, వెంటనే చైనా వాడి యొక్క స్పై షిప్పులు వస్తాయి, అమెరికా వాడు తన విమానాలు వేసుకొని వస్తాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? వెంటనే నోటామ్ క్యాన్సల్, నో టెస్ట్ అంటాం. సో వెయిట్ చేస్తారు, తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వెంటనే ఒక టెస్ట్ జరుగుతుంది. బాబాయ్ వీళ్ళు ఏదో చేసేసారని మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంకొక నోటామ్, అప్పుడు మళ్ళీ క్యాన్సల్. ఏకంగా 5000 కిలోమీటర్ల అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి మీకు విశాఖపట్నం వరకు నోటామ్ అనౌన్స్ చేసి ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసాం. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్ ఒక అతిపెద్ద గేమ్ ఆడామండి అమెరికా చైనాలతో. సో ఇందులో మీరు చూడాల్సిన విషయం ఈ 2 లక్షల కోట్లు అంటున్నాను చూసారా, ఈ ఆయుధాలు మీకు హైయెస్ట్ అండి. మీకు ప్రపంచంలో ఇవాళ మీరు ఒక దేశము వద్ద గొప్ప వెపన్స్ ఉన్నాయి అంటే మీరు ఆన్ పార్ చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు చూసారనుకోండి, పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అని మాట్లాడతాం. ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. 44 సెకండ్స్లో 12 రాకెట్లను ఇది మీకు పేల్చగలదు, లాంచ్ చెయ్యగలదు. సో ఇప్పుడు మీకు లాంగ్ రేంజ్ వెర్షన్ వచ్చేసింది, అందులో ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్. సో ఇది ఏ స్థాయిలో మీకు ఉంటుంది అంటే మీరు ఏకంగా అప్పట్లో 45 కిలోమీటర్లు అన్నాము, తరువాత 75 కిలోమీటర్లు, ఇవాళ ఏకంగా 125 కిలోమీటర్స్ అండి. 125 కిలోమీటర్స్లో ప్రిసైజ్గా మీ శత్రువు యొక్క టార్గెట్ను ఛేదించడము అనేది పినాకా యొక్క హైయెస్ట్ టెక్నాలజీ. సో దీని గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆల్రెడీ అర్మీనియాకి ఇచ్చున్నాం కదా, ఇంకా అర్జెంటీనా, ఈజిప్ట్ లాంటి దేశాలు కూడా ఇవాళ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు.
సో పినాకా అయిపోయింది. ఇంతలోనే చూడండి, అంటే ఇదంతా ఏంటంటే షార్ట్ టైంలో శత్రువులు మేల్కొనే లోపల, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల మనం మన టెస్టులు చేసేస్తున్నాం. ఇక మనము K4 గురించి, కలాం 4 అంటాం, అంటే న్యూక్లియర్ ట్రయాడ్ అంటారు. మీరు భూమి మీద, సముద్రములో, ఆకాశం ఎక్కడ నుంచైనా కూడా ఈ అతి శక్తివంతమైన సబ్మెరైన్ లాంచ్డ్ మీకు బ్యాలిస్టిక్ మిసైల్, దీనిని వాడచ్చు. ఒక వీడియోలో మాట్లాడాను అసలు ఇది ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటి, చైనా వాడు వెనక్కి వెళ్తున్నాడు, సడన్గా మనము ఈ పరీక్ష నిర్వహించాం. సో ఇది మన యొక్క వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెస్టులు అండి ఫ్రెండ్స్. ఇదంతా టెస్టులు అంటున్నాము, కానీ ఫైనల్ స్టేజ్లో ఉండే వ్యవహారాలండి. అంటే మనము ట్రయల్ అండ్ ఎర్రర్ బేసెస్, హ్యూమన్ ఎర్రర్, టెక్నాలజీలో ఎర్రర్ ఇలా కాదు, సర్వము అయిపోయాయి. ఇక మనము మన గవర్నమెంట్ వైపు నుంచి ఆర్డర్ ప్లేస్ చేయడము, DRDO వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కంపెనీలు మీకు తీసుకువెళ్ళి ఆయుధాలను ఇవ్వడం, ఆ స్టేజ్లో ఉన్నామండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవది అన్నారు అనుకోండి, ఆల్రెడీ మనము ప్రళయ గురించి మాట్లాడాం. ఇదంతా నేను విడివిడిగా మాట్లాడాను. మరి ఇవాళ ఎందుకండి అంటే 2 లక్షల కోట్లు అండి. ఇట్స్ అ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆన్ వెపన్స్. సో ఇప్పుడు ప్రళయ గురించి మాట్లాడాం. ప్రళయ అనేది ఏంటి, ఒక మీడియం రేంజ్ మీకు మిసైల్ సిస్టమ్. సో ఇది మీకు ఆపరేషన్ సింధూర్లో ప్రస్తుతము చాలా ఉపయోగకరమైన ఒక ఆయుధంగా చెప్పుకుంటున్నారు. కాబట్టే మనం లాస్ట్ స్టేజెస్లో ఉన్నాం. ఇక నాలుగవది అన్నారు అనుకోండి, ద అల్టిమేట్ ఆకాష్ న్యూ జనరేషన్ వెపన్ అండి. అంటే సర్ఫేస్ టు మిసైల్ వెపన్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, మనము ఆపరేషన్ సింధూర్లో S-400 గురించి మాట్లాడాం. అలాగే ఆకాశ్ మిసైల్ సిస్టమ్ గురించి కూడా నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించాను. కానీ మీరు చూడాల్సింది S-400 అన్నప్పుడు చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో దాన్ని చాలా లిమిటెడ్గానే మీరు వాడగలరు. సో ఇప్పుడు మెయిన్ ప్లేయర్ ఎవరు అంటే ఆకాష్. సో ఈ ఆకాష్ మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నప్పుడు దీనిని ఎన్ని రకాలుగా మనం వాడగలము అంటే మీకు ఆ మిస్ అవ్వడం అండి. ఇప్పుడు జనరల్గా ఒక మిసైల్ వెళుతుంది, కరెక్ట్గా మీకు టార్గెట్ని కొడుతుందా చూస్తాము కదా, అలా కాదు. ఇక్కడ ఇది ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ అండి. మీకు పినాకా అలాంటిదే, ఆకాష్ కూడా అలాంటిదే. ఈరోజు టోటల్ భారత్లో సరిహద్దుల్లో మనం ఎక్కడెక్కడ ఆకాష్ను మోహరించగలమో లిటరల్గా మోహరించి పెడుతున్నాం. ఇప్పుడు ప్రళయ అన్నారు అనుకోండి, మీరు ఇమీడియట్గా అటాక్ చేస్తారు. అటాక్ చేసేసి మీరు మీ ట్రక్కులో వెనక్కి వచ్చేస్తారు. ఎక్కడ నుంచి మిసైల్స్ పడ్డాయి నోబడీ నోస్. అదే ఆకాష్ అన్నారు అనుకోండి, శత్రువు యొక్క యుద్ధ వాహనాలు ఇటువైపు వస్తున్నప్పుడు ఏ స్థాయిలో మీకు దీని యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది అంటే S-400ని ఎక్కడ వాడాలో అక్కడ మాత్రమే మనం వాడతాము. కానీ ఆకాష్ అన్నప్పుడు ప్రతి ఒక్క సందర్భంలో కూడా, అంటే ఒక డ్రోన్ వచ్చినా, ఒక మిసైల్ వచ్చినా, ఒక యుద్ధ విమానం వచ్చినా, ఒక హెలికాప్టర్ అన్నా కూడా ఆకాష్ని మనం 100% వాడగలం. ఆత్మనిర్భర్ భారత్ కింద 91% అండి. మళ్ళీ చెప్తున్నాను, గుండు సూది కూడా మీరు తయారు చేయలేరు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం చెప్పిన విషయము. ఇవాళ వాళ్ళ ఎవరి దగ్గర లేని ఆయుధాలు మన వద్ద ఉన్నాయి. 10 ఏళ్లలో ఇలాంటిది, 10 ఏళ్లలో ఇలాగ సాధించడం అనేది నాకు తెలిసి వేరే ఏ దేశానికి కూడా అది పాసిబిలిటీ లేదు. మనమైతే చేశాము. 91% ఆయుధాలు ఇక్కడే తయారవుతున్నాయంటే ఈ 2 లక్షల కోట్లలో ఎంత స్థాయిలో మన దేశములోనే మన మ్యాన్ పవర్, మన కంపెనీస్, మన ఫ్యాక్టరీస్, వీళ్లకు ఈ ధనము అనేది వెళుతుంది. ఈ ఇన్కమ్ అంతా కూడా దేశములోనే ఎలా సర్క్యులేట్ అవుతుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది. కానీ సూపర్ పవర్స్ మాత్రము చాలా పెద్ద షాక్లో ఉన్నారు. ఇదైతే వాస్తవం. మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.